హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ 12. హలో బేబీ, అవతలి నుంచి వచ్చింది ఒక స్వీట్ వాయిస్. నాకేం అవసరం లేదు, నీ బేబీలు గోబీలు అన్నీ నీ దగ్గరే ఉంచుకో అంటూ సైలెంట్గా కూర్చుంది. నువ్వలా ఉంటే నేనేమైపోవాలి బంగారం, ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ ప్రియురాల్ని కాకపట్టే పనిలో పడ్డాడు అతడు. అవసరం లేదులే, నాకేం అయినా నువ్వేమైపోతే నాకెందుకు, నాకేం అవసరం లేదు అంటూ మూతి తిప్పుకొని కూర్చుంది. ఓయ్, మూతి తిప్పుకుంటున్నావా? అలా తిప్పినప్పుడు ఎంత అందంగా ఉంటావో తెలుసా అన్నాడు అతను. అతని మాటలకి సిగ్గుపడుతూ, నీకు బాగా తెలుసు కదరా నాతో ఏం మాట్లాడితే నీ పని అవుతుందో అంది అవంతిక. ఆ మాత్రం తెలుసుకోవాలి బంగారం, లేదంటే లవర్ పోస్ట్లో నుంచి మొగుడు పోస్ట్లోకి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు చూసుకోవాలి అన్నాడు అతను. సరేలే, ఈవినింగ్ మీట్ అవుతామా అడిగింది అవంతిక. ఎక్కడే బాబు, మీ అన్న పని మొత్తం నా మీద పెట్టేసి వాడు ప్యారిస్ వెళ్ళిపోయాడు. వాడి మీటింగ్స్, నా మీటింగ్స్ కూడా నేనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మీ అన్న మళ్ళీ వచ్చే వరకు కష్టం అన్నాడు బాధగా. వాడి ఫేస్ ఊహించుకొని నవ్వు వస్తూ ఉంటే ఆపుకుంటూ, అయ్యో, ఈరోజు నువ్వు కలవడానికి వస్తే నీకేదో ఇద్దామనుకున్నా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావురా అంది కావాలనే ఉడికించడానికి. ఇదిగో, కావాలనే ఆశ పెడుతున్నావు, ఇది తప్పు చెప్తున్నా అన్నాడు అతను అలిగినట్టు. కలవడం కుదరదు అన్నావు కదరా, సో అందుకే ఏది కుదరదు అంది అవంతిక. ఈవినింగ్ 7కి కలుద్దాం, నాకేదో ఇస్తాను అన్నావు కదా, అది రెడీ చేసుకో, బాయ్ డార్లింగ్ అంటూ మీటింగ్ టైం అవడంతో కాల్ కట్ చేశాడు అతను. అతని మాటలకి సిగ్గుపడుతూ, నువ్వెప్పుడు కంపెనీ పెట్టాలి, అదెప్పుడు క్లిక్ అవ్వాలి, మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, దేవుడా మా వాడి చేత ఆ కంపెనీ ఏదో త్వరగా పెట్టించు స్వామి అనుకుంటూ దేవుడిని మొక్కుకుంటూ తిరిగి వర్క్లో పడిపోయింది. ఇక్కడ రియా దగ్గర, అర్థమవుతుంది, నేను చూసుకుంటా వాడు వచ్చినప్పుడు అంటూ చెప్తూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన రియా ఒక్కసారిగా షాక్ అయింది. అక్కడ తనకి అద్వైత్ కనిపించాడు. రియా, ఎవరితో మాట్లాడుతున్నావు నవ్వుతూ తన దగ్గరికి వస్తూ అడిగాడు అద్వైత్. నేనెవరితో మాట్లాడతాను, మా అన్నయ్య కాల్ చేస్తే మాట్లాడుతున్నాను నవ్వుతూ క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడింది రియా. అది సరే, మధ్యలో నా టాపిక్ ఎందుకు వచ్చింది డౌట్గా తన వైపు చూస్తూ అడిగాడు అద్వైత్. నీ టాపిక్ ఎప్పుడొచ్చింది అన్నట్టు ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి, హా, గుర్తొచ్చింది, అన్నయ్య అడిగాడు నీ గురించి. అంటే మనం లవ్ చేసుకుంటున్న విషయం, తర్వాత నువ్వు ఈరోజు ఇక్కడికి వస్తున్న విషయం వాడికి తెలుసు. అందుకే వచ్చావా లేదా అని అడిగాడు. నేను వచ్చాడు అని చెప్పాను అంతే అని సులువుగా అబద్ధం చెప్పేసింది రియా. అవునా, సరే అయితే ఎక్కడికైనా వెళ్దామా అడిగాడు అద్వైత్ తిరిగి రూమ్లోకి వస్తూ. ఎక్కడికి వెళ్దాం? కావాలనే తను వేసుకున్న జాకెట్, అంటే జనరలీ జీన్స్ మీద వేసుకుంటారు కదా, అలాంటిది విప్పేస్తూ అడిగింది. ఏ, ఏం చేస్తున్నావు తను చేస్తున్న పని నచ్చక అడిగాడు అద్వైత్. ఏమైంది, నీ ముందే కదా అంటూ కావాలనే తన క్లీవేజ్ కనిపించేలా వంగుని మాట్లాడుతూ ఉంది. అద్వైత్కి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా రియా వైపు చూస్తూ, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అసలేంటిది కోపంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. ఇప్పుడు నేనేం చేశాను, నీతో మూవ్ అవ్వాలి అనిపించింది, మాటల్లో సిగ్గు విడిచి చెప్పలేం కదా, అందుకే నా మనసులో ఉన్న కోరికని చేతులతో చూపిస్తున్నాను మొహం కిందకి దించుకొని చెప్పింది రియా. అయినా ఎప్పుడూ లేనిది ఏంటిది, ఆర్ యు మ్యాడ్, నాకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా, అయినా ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏంటి ఈ చేంజ్ అంటూ అడిగాడు అద్వైత్. సడన్గా ఏముంది, ముందు నుంచి ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా. ఏమనుకుంటున్నావు, నేను ఎప్పుడైనా చెప్పానా నాకు నీతో అది కావాలి అని, చెప్పు మరింత కోపంగా వచ్చాయి అతని మాటలు.
నువ్వెప్పుడూ అడగలేదు. కానీ నువ్వు టచ్ చేస్తూ ఉంటావు కదా! నేనెక్కడ టచ్ చేస్తాను? నీ నడుం మీద, అలాగే నీకు భుజం మీద. ఆ 2 ప్లేసెస్‌లో కాకుండా ఇంకెక్కడైనా టచ్ చేశానా? చెప్పు. మన రిలేషన్ స్టార్ట్ అయిన ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడైనా నిన్ను టచ్ చేశానా? చాలా అంటే చాలా కోపంగా వచ్చాయి అద్వైత్ మాటలు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరింకేంటి? ఇంకా కోపంగా వచ్చాయి అతని మాటలు. ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అద్వైత్ బెడ్ మీద కూలబడ్డాడు. కళ్ళు మూసుకోగానే ఎందుకో అశ్వి రూపం మదిలో మెదిలింది. అశ్వి రూపం తలుచుకోగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ఏం చేస్తుందో ఏంటో, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ మొబైల్ తీసుకుని అశ్వికి కాల్ చేశాడు. ఇదేంటి అద్వైత్ గారి నుంచి కాల్ వస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అద్వైత్ గారు చెప్పండి. హలో అశ్వి, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను, ఆఫీస్లో ఉన్నా. మీరేం చేస్తున్నారు? ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, ఫ్రెష్ అయ్యి నీకు చెప్పలేదు అని కాల్ చేశాను అంతే. అబ్బో! మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను గుర్తొచ్చానా? వావ్! ఎంత పెద్ద విషయం ఇది అంటూ ఫన్ క్రియేట్ చేసింది అశ్వి. ఏయ్! నేనక్కడికొచ్చాను అంటే దెబ్బలు పడతాయి నీకు అన్నాడు అద్వైత్ నవ్వు ఆపుకుంటూ. ఆ మాటకి అవును మీరు నాకు చెప్పలేదు కదా! నేనెందుకు మీతో మాట్లాడాలి? నేను మాట్లాడను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. పాగల్ అనుకొని నవ్వుకుంటూ వెనక్కి తిరిగాడు అద్వైత్. అక్కడ రియా కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక్కడ ఇండియాలో. వదినా నువ్వింటికి వెళ్ళిపోతావా జాగ్రత్తగా అంటూ అడిగింది అవంతిక. "ఆ! వెళ్ళిపోతా. ఏ నువ్వు రావా?" ప్రశ్నించింది యశ్వి. లేదు ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాలి చెప్పింది అవంతిక. అవునా! సరే అయితే నువ్వెళ్ళు జాగ్రత్త అంటూ తన స్కూటీలో స్టార్ట్ అయింది అశ్వి. అవంతిక నేరుగా ఎప్పుడు వాళ్ళు కలిసే ప్లేస్‌కి వెళ్ళింది. అప్పటికే తన అన్నయ్య కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న, అలాగే అద్వైత్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జై అక్కడికి వచ్చేసి ఉన్నాడు. హాయ్! నవ్వుతూ విష్ చేశాడు జై అవంతికని చూసి. హలో సార్! ఏంటి బిజీ అని చెప్పి నాకంటే ముందే వచ్చేసారే? ఏం చేస్తాం, ఊరంతా రాజైనా కూడా ప్రేయసి ముందు ప్రియుడే కదా అన్నాడు కొంటెగా. ఈ మాటలు బాగానే చెప్తావు, కంపెనీ మాత్రం త్వరగా స్టార్ట్ చేయవు అలిగినట్టే అడిగింది అవంతిక. అవును మరి, ఆ విషయం మాట్లాడాలి అనుకున్నాను మీ అన్నయ్యతో ఈరోజు. కానీ వాడు సడన్గా ప్యారిస్ అంటూ నా ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేశాడు అన్నాడు జై బాధగా. ఆ మాటకి నవ్వుకుంటూ అతని వైపు చూసి, అవును ఇంతకీ కలిస్తే ఏదో ఇస్తా అన్నా, ముందదేదో ఇవ్వొచ్చుగా అంటూ అవంతికకి దగ్గరగా జరిగాడు జై. బాబు ఏంటి దగ్గరకొస్తున్నావు కళ్ళెగరేస్తూ అడిగింది అవంతిక. అదేనే ఏదో ఇస్తా అన్నావు కదా, ముందదేదో ఇస్తే ఇంకొంచెం ఎనర్జీ డబుల్ అవుతుంది కదా అన్నాడు కొద్దిగా అవంతిక నడుం మీద చేయి వేయడానికి ట్రై చేస్తూ. వెంటనే ఆ చేతిని మడిచి మగబుద్ధి పోనిచ్చుకోలేదు అంటూ ఆ చేతిని అలాగే పట్టుకొని, మామూలుగా రమ్మంటే వర్క్ మీటింగ్స్ ఉంటాయి, అదే ఒకటి ఇస్తా అంటే మాత్రం ఊపుకుంటూ నాకంటే ఫస్ట్ వచ్చావు కదా, పోరా అన్ని క్యాన్సల్ అంది అవంతిక అలిగినట్టు. ఇది తొండి, ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అయినా నీ పని ఇప్పుడు కాదే, పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్ రోజు చెప్తా. ఇప్పుడు తప్పించుకున్నా అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అన్నాడు జై. నీ మొహానికి అంత సీన్ లేదులే, నీకు సూట్ అయ్యే డైలాగ్స్ చెప్పు, అంతేగాని ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినవి కాదు అంటూ మూతి తిప్పుకుంటూ ఉంటే చటక్కున ఆ బుగ్గ మీద ముద్దు పెట్టాడు జై. జై చేసిన పనికి కాకిలాగా బిగుసుకుపోయింది పాప. ఇది అన్యాయం చెప్తున్నా అంటూ జై మీదకి గొడవకి దిగింది. ఇదిగో ఇంకా గొడవకి దిగితే ఇందాక బుగ్గ మీద పెట్టింది కాస్త పెదాల మీదకొస్తుంది అనగానే ఫాస్ట్‌గా తన పెదాలను చేతితో మూసేసింది అవంతిక. అవంతికని చూసి నవ్వుకుంటూ తన చుట్టూ చేతులు వేశాడు జై. దరిదాపుల్లో ఎవరూ లేకపోవడంతో అవంతికని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఈ కవర్ ఓపెన్ చెయ్యి అంటూ ఒక ఎన్వెలోప్ తన చేతిలో పెట్టాడు. అనుమానంగా ఆ కవర్ వైపు చూస్తూ,
ఏంటిది? ప్రశ్నించింది అవంతిక. అరే! ఓపెన్ చేయమని చెప్తున్నా కదా! ఓపెన్ చేయి బంగారం అంటూ ఉండగానే ఓపెన్ చేసింది అవంతిక. ఏజే అని అందంగా ఇటాలిక్ స్టైల్‌లో రాసిన లెటర్స్‌ని చూసి నవ్వుతూ జై వైపు చూసింది. ఏంటిది? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. మన కంపెనీ పేరు. ఏజే అవంతిక జై. ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి దాసోహమవుతూ ప్రేమగా ఆ అక్షరాలను తడిమింది. తన ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏయ్! నేనున్నప్పుడు నువ్విలా ఏడవకూడదు. అది నాకు అస్సలు నచ్చదు. అంటూ అతను చెప్తూ ఉంటే అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకురా? ఎందుకు నీకు నేనంటే ఇంత ప్రేమ? ఏమో నాకేం తెలుసు. మీ అన్నయ్యతో ఫస్ట్ టైమ్ మీ ఇంటికొచ్చినప్పుడు లంగా ఓణిలో నిన్ను చూసిన ఆ క్షణమే పడిపోయా. ఎందుకు పడిపోయానో కూడా నాకు తెలీదు కానీ ఇక్కడ అంటూ తన గుండెల మీద చూపిస్తూ ఇక్కడ మాత్రం నువ్వే నిండిపోయావు. ఇప్పటికీ నేను నిన్ను మొదటిసారి చూసిన ఆ విజువల్స్ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. లంగా ఓణిలో నడుము వరకు ఊగుతున్న జడతో బుట్ట బొమ్మలా నిన్ను చూసిన ఆ క్షణం ఇంకా నేను మర్చిపోలేను. ఇంకా పెద్ద హ్యాపీనెస్ ఏంటి అంటే నువ్వు నా ప్రేమని అంగీకరించడం అంటూ ఆరాధనగా ఆమె వైపు చూశాడు. జై మాటల్లో తన మీద అతనికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతకంటే ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏముంది? జై కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అతని పెదాలను అందుకుంది అవంతిక. ఇది అస్సలు ఊహించలేదు జై. ఒక స్వీట్ షాక్ లాగా ఒక స్వీట్ కిస్ ఇచ్చి అతను తేరుకునే లోపే అక్కడి నుంచి వచ్చేసింది. ప్యారిస్‌లో. ఎవరితో మాట్లాడుతున్నావు అద్వైత్? అంటూ ప్రశ్నించింది రియా. అశ్వితో మాట్లాడుతున్నాను. వచ్చింది సమాధానం అతని నుంచి. ఏం? నీ పెళ్ళాన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఉక్రోషంగా అడిగింది రియా. అలా అని నేను చెప్పలేదే. జస్ట్ నేను ప్యారిస్ వస్తున్న సంగతి కూడా తనకి తెలీదు. అందుకే ఒకసారి చెప్పాలి అని చెప్పాను. అయితే ఏంటి? నిర్లక్ష్యంగా వచ్చాయి అద్వైత్ మాటలు. అద్వైత్ మాటల్లో తేడా పసిగట్టిన రియా అద్వైత్ పక్కకి వెళ్ళి అతని భుజం చుట్టూ చేయి వేసి అది కాదు అద్వైత్, నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే నేను తట్టుకోలేను అంటూ నక్క ఏడుపులు ఏడ్చింది. రియా ఏడుపుకి కరిగిపోతూ సరేలే వదిలేసాయి అంటూ ఉంటే పబ్కి వెళ్దామా? బ్రైట్‌గా నవ్వుతూ అడిగింది. సరే పద అంటూ తనను తీసుకొని స్టార్ట్ అయ్యాడు అద్వైత్ పబ్‌కి. వీళ్ళు కారులో ఉండగానే రాజ్‌కి మెసేజ్ చేసింది రియా. అద్వైత్‌ని పబ్‌కి తీసుకొని వస్తున్న విషయం. ఓకే. ఇక్కడ ప్లాన్ మొత్తం నేను చూసుకుంటా అంటూ తిరిగి రిప్లై వచ్చింది రాజ్ నుంచి. ఇక అద్వైత్‌కి డౌట్ రాకుండా తనతో మాట్లాడుతూ ఇద్దరు పబ్‌కి వెళ్లారు. లోపలికి వెళ్ళగానే రాజ్ అప్పటికే అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడంతో అక్కడే ఒక వెయిటర్‌లా డ్రెస్ చేసుకొని ఉన్నాడు. అద్వైత్ రియా వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 గ్లాసెస్ తీసుకొని వచ్చాడు. ఒక గ్లాస్ తీసుకోమని రియాకి సైగ చేశాడు. రాజ్ చెప్పిన గ్లాస్ తీసుకొని ఉంది. అది తాగుతూ ఉంది. ఇంకో గ్లాస్ అద్వైత్ ముందు పెట్టాడు. అద్వైత్ ఆ గ్లాస్ తీసుకోగానే రాజ్ అలాగే రియా పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు. అద్వైత్ వీళ్ళని గమనించినట్టు ఆ డ్రింక్ మొత్తం తాగేశాడు. మెల్లగా తల మొత్తం తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే రియా నాకేదో అవుతుంది అన్నాడు అద్వైత్ తల పట్టుకుంటూ. అద్వైత్ నువ్వు బాగానే ఉన్నావా? పైన రూమ్లో స్టే చేద్దాం పదా అంటూ మెల్లగా అద్వైత్ని లేపి పైకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే ఆ రూమ్ అద్వైత్ పేరు మీద బుక్ చేశాడు రాజ్. ఆ రూమ్లో 4 వైపులా హిడెన్ కెమెరాలు పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. రియా ఏం తెలియనట్టు అద్వైత్ని తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళింది. మెల్లగా నిషా బాగా ఎక్కడంతో తూలుతూ ఉన్నాడు అద్వైత్. మెల్లగా తను వేసుకున్న ఓవర్ కోట్ రిమూవ్ చేసి కావాలనే తన అందాలు అన్నీ అద్వైత్కి టచ్ అయ్యేలా పడుకుంది రియా. నెక్స్ట్ డే మార్నింగ్ రియా చేసిన పనికి తనని చంపేసేలా చూస్తూ ఉన్నాడు అద్వైత్. రియా రాజ్ ఇద్దరూ అద్వైత్ ముందు
దోషుల్లా నిలబడి ఉన్నారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఉంటాను. బాయ్ బాయ్.